హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో గుమ్మగుమ్మలాడేటటువంటి నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నాటుకోడి తీసుకోవాలి. 1 కిలో తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో మనము మసాలా కావాల్సినటువంటి దినుసులు వేయించుకుందాము. చెక్క, స్టార్ అనస, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఇందులో అరకప్పు ధనియాలు కూడా యాడ్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలబెడుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు కొబ్బరి మాడకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంట ప్రాసెస్లోకి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడవ్వాలండి. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 1 కప్పు వరకు వేసుకుంది. ఒక చిన్న సైజు కప్పు ఉంటుంది కదా, అంత కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయలను పొడవుగా చీలికల కింద కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగాలండి. ఇవి పింక్ కలర్లోకి రావాలి. పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. లేదంటే చీలికలుగైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలను తుంచి వేసుకున్నాను. తర్వాత ఇందులో మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టుకోవాలండి. పచ్చి వాసన పోవాలి కదా. అల్లం అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనము ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అంతా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చికెన్ అంతా వేసుకోవాలి. ఇందులో మనము చికెన్లో క్లీన్ చేసేటప్పుడు ఉప్పు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఉప్పు ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు వేసుకుందాము. చికెన్ అంతా వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళుప్పును యాడ్ చేసుకున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. రాళ్ళుప్పు నేనైతే 1.5 స్పూన్ రాళ్ళుప్పు అయితే తీసుకున్నాను. రాళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇవి వేగేంతలో మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, కొబ్బరి పేస్ట్ అంతా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాల పాటు చికెన్ వేయించుకున్నాము. ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉన్నటువంటి టొమాటోలను పొడవుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకోవాలి. చికెన్లోకి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. టొమాటో పీసెస్ కూడా వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలని టొమాటోస్ని. మగ్గిన తర్వాత ఇందులో కారానికి తగినంత కారం వేసుకోవాలి. ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోలేదు. ముందుగానే మనం ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి అందుకు నేను ధనియాల పొడి యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు కారం పొడి వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. అప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో మనకు కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. 1 గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను నేను. పుదీనా ఆకులు కూడా వేసుకున్నాక మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. పుదీనా అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీరు ఉప్పు ఎక్కువ తక్కువ ఉందేమో అని చెప్పి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 10 నుంచి 12 విజిల్స్ రానివ్వాలి. నేనైతే 12 విజిల్స్ పెట్టాను. 12 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులో మనము కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని వేడి అన్నంలో కానీ సంగట్లోకి కానీ తింటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండేటటువంటి నాటుకోడి పులుసు అయితే రెడీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎటువంటి హడావిడి లేకుండా. మీకు నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వంట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే.